ఆంధ్ర రైస్ బౌల్ గా పేరుగాంచిన కోనసీమ ప్రాంతం సర్ ఆర్థర్ కాటన్ పుణ్యమా అని దేశానికే ఆదర్శంగా నిలిచిన ప్రాంతం ఇది. పచ్చని కొబ్బరి చెట్లతో, స్వచ్ఛమైన ప్రకృతి గాలులతో అలరారుతూ దేశానికి పట్టడన్నం పెట్టే ప్రాంతం అది. రాజకీయ నాయకుల, కాంట్రాక్టర్ల పుణ్యమా అని ఇప్పుడు ఆ ప్రాంతం చౌడు భూమిగా మారింది. కారణం సముద్రపు నీరు ఆ గ్రామాల్లోకి ప్రవేశించడమే. స్వార్థమే పరమావధిగా జీవించే నాయకుల కనుసన్నలలో ప్రకృతి దోపిడీకి గురయ్యింది. కొబ్బరి తోటలకు సముద్రపు పోటు తోడయ్యింది. నలుగురికి అన్నం పెట్టే రైతు నమ్ముకున్న భూమి ఎందుకు కొరగాకుండా పోతుంటే దిక్కుతోచని స్థితిలో దేవుడా అంటూ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామికి మొరపెట్టుకుంటున్నాడు. విదేశీయుడైన సర్ ఆర్థర్ కాటన్ మనకు అన్నం పెడితే మన కోసం వచ్చిన ప్రజా ప్రభుత్వం నాయకులు రైతుల నోట్లో ఉప్పు నీటిని కొడుతున్నారు. నేల తల్లిని నమ్ముకున్న రైతు ఏమైపోయినా పర్వాలేదు, తమ ఖజానా మాత్రం నిండితే చాలనుకుంటున్న నాయకుల రాజకీయ వికృత క్రీడలో రైతు బలిపశువవుతున్నాడు. రైతుల తలరాతలను తారుమారు చేస్తూ ఊళ్లకు ఊళ్ళనే ఉప్పు నీటితో ముంచెత్తుతున్న సమస్యలపై సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా ఉన్న నెంబర్ 1 న్యూస్ అంతులేని సమరం మొదలుపెట్టింది. నిరంతరం ప్రజాపక్షం వహించే నెంబర్ 1 న్యూస్ ఇప్పుడు కొబ్బరి రైతుల సమస్యలపై పోరాడేందుకు నడుం బిగించింది. ఉప్పు నీటితో నిండా మునిగిన కొబ్బరి రైతుల సమస్యపై ప్రత్యేక వరుస కథనాలు, నెంబర్ 1 మీడియా సంస్థల సిఎండి ఎంఎస్ఆర్ బాధిత గ్రామ రైతులతో ముఖాముఖి లైవ్ కార్యక్రమం మీ నెంబర్ 1 న్యూస్ లో. డోంట్ మిస్ ఇట్.